మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, నరేష్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏంటి చెప్పండి, ఈరోజు హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది ప్రధాని నివాసంలో, ముఖ్యంగా త్రివిధ దళాధిపతులతో. మరోపక్క జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పరిణామాలపై చర్చించడం కోసం ఈ యొక్క భేటీ జరుగుతుందా? మరోపక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పదే పదే పాల్పడుతుండటం, మరోపక్క ఒక పక్క శాంతి చర్చల పేరుతోటి ఇరు దేశాలు అంగీకరించడం, పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం, వీటన్నిటి పరిణామాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా నరేష్? ఎగ్జాక్ట్లీ కూడా ఏదైతే అప్పటికే భారత్ పాక్ మధ్య నిన్న ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత గడిచినటువంటి 3 గంటల లోపలే మరలా కాల్పులు జరిగినటువంటి సన్నివేశాన్ని యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖతో పాటు అదేవిధంగా త్రివిధ దళాల బలగాల అధినేతలు ఎలాంటి కార్యాచరణకు సిద్ధమవుతారనే దాని మీద ప్రస్తుతం ఉత్కంఠం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 48 గంటల్లో 3-4 సార్లు అత్యవసర భేటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హై లెవెల్ మీటింగ్ పూర్తి స్థాయిలో కూడా రక్షణ శాఖకు సంబంధించి అయినొచ్చు. అదేవిధంగా త్రివిధ దళాల అధినేతలందరూ కూడా ప్రస్తుతం నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా హై లెవెల్ మీటింగ్ కూడా కొనసాగుతుంది. అంటే పాకిస్తాన్ తోక జాడిస్తే ఖచ్చితంగా కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా ఇప్పటికే ఇండియా పాకిస్తాన్పై ఒక యుద్ధ డంకాన్ని మోగించే దిశగా కూడా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే పాకిస్తాన్ నిన్న చేసినటువంటి వక్రబుద్ధి దుశ్చర్య ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ ఇక వదిలేదు లేదంటూ కూడా ఒకవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి భారత్ ఆర్మీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే పాకిస్తాన్ నిన్న జరిపినటువంటి కాల్పుల్లో మరి అక్కడ ఉన్నటువంటి బార్డర్కు సంబంధించినటువంటి ఎల్ఓసి పాయింట్ వద్ద అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనపడింది. ఎందుకంటే ప్రస్తుతం డార్క్ అవుట్ లేనటువంటి ఎల్ఓసి పాయింట్ వద్ద ప్రజలందరూ కూడా కాల్పులు విరమణ జరిగింది, ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇక యుద్ధం లేదుగా గ్రామస్తులంతా కూడా, అంటే ఎల్ఓసికి సంబంధించినటువంటి రాష్ట్రాల రాజస్థాన్, హర్యానా, గుజరాత్, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అటువంటి ప్రాంతాలంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 15 జిల్లాల గ్రామస్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారనుకొని 5 గంటల తర్వాత ఇక కాల్పులు ఉండవనుకున్నటువంటి భారత్కు సంబంధించిన సరిహద్దు ప్రాంత గ్రామస్తులు అయ్యుండొచ్చు, అదేవిధంగా భారత్ అయినటువంటి ఆర్మీ అయ్యుండొచ్చు, త్రివిధ దళాల బలగాలు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఆ యుద్ధం ముగిసిందని అనుకున్నప్పటికి కూడా పాక్ వక్ర బుద్ధిని ముందుగానే పసిగట్టినటువంటి భారత్ మొత్తానికి తమ బలగాలంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే నిన్న పాకిస్తాన్ చేసినటువంటి కాల్పులను కూడా పూర్తి స్థాయిలో కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి విజయవంతమైంది. అయితే ఈరోజు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు? పాకిస్తాన్ మరలా ఇదే కాల్పులు కూడా కొనసాగిస్తే భారత్ దీని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రత్యామ్నాయ చర్య చేపట్టే విధంగా కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క హై లెవెల్ కమిటీ మీటింగ్లో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? పాక్పై ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ రాత్రి యుద్ధాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే శాంతి చర్చలు కూడా అమెరికా భారత వ్యూహం అవ్వచ్చు, లేకపోతే భారత్ చేస్తున్నటువంటి ప్రెజర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏదో దేశంపై యుద్ధం చేయాలనేటటువంటి వ్యూహం అయితే కాదు భారత్కు ఉంది. ముఖ్యంగా తీవ్రవాదాన్ని అంతమొందించాలి, సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రపంచ దేశాలందరూ కూడా పిలుపునిచ్చినటువంటి భారతదేశానికి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో చిన్న చితక దేశాలు ఏవో అవి పాకిస్తాన్కి కొన్ని మద్దతు ఇచ్చినటువంటి సందర్భం చూస్తుంది. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఏవైతే పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతుందో ఇది భారత్ సారా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఒక విధంగా వణుకు పుట్టించిందంటే, ఒక విధంగా అన్ని ద్వారాలు కూడా మూసిపోయాయి. ఒక పక్క సింధు జలాలను రద్దు చేయటం, ఈ విధంగా భారత్ తీసుకున్నటువంటి ప్రతి చర్యకు కూడా పాకిస్తాన్ తోకముడిచింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళ యొక్క అభ్యర్థనని విన్నవించడం, ఏదో ఒక విధంగా సంధి మార్గం చూపించండి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్తో విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ట్రంప్ కూడా అంటే ఇరు దేశాల మధ్య అణ్వస్త్రాలు కలిగి ఉన్నటువంటి ఇరు దేశాల మధ్య ఇట్లాంటి యుద్ధ వాతావరణం మంచిది కాదు, వీటికి సంధి అంటే యుద్ధానికైతే మాత్రం
పులి స్టాప్ పలకాలి, ఈ యొక్క కాల్పుల ఒప్పందాన్ని మీరు ఉల్లంఘించొద్దనే విధంగా పాకిస్తాన్ని హెచ్చరించినటువంటి నేపథ్యంలో మళ్ళీ కాల్పులకు తెగపడటం ఏదైతే ఉందో దీన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఏవైతే పాకిస్తాన్పై ఉన్నటువంటి ఆంక్షలు వాటిని కొనసాగించే అవకాశాలు ఇంకా ముందు ముందు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు హై లెవెల్ మీటింగ్లో చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా నరేష్? ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే ఇప్పటికే శాంతి చర్చల నేపథ్యంలోనే పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో కూడా పాక్కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రిత్వంతో అయ్యుండొచ్చు, భారత విదేశాంగ సంబంధించినటువంటి మంత్రిత్వంతో అయ్యుండొచ్చు, వీళ్ళందరితో కూడా పూర్తి స్థాయిలో మంతనాలు జరిపిన తర్వాతే ఒక ఒప్పందానికి 345కి ఒక ఒప్పందం కుదిరింది. ఇకపై కాల్పులు విరమణ పూర్తి స్థాయిలో సీజ్డ్ ఫైర్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తన ట్వీట్ ద్వారా కూడా పాకిస్తాన్ అయ్యుండొచ్చు, భారత్ ఈ రెండు దేశాలు ప్రపంచ దేశాలకు తెలియచేయక ముందే ట్రంప్ తమ ట్వీట్ ద్వారా అందరికి కూడా తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా ట్రంప్ ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించడం తెలుసు. అయితే భారతదేశం కూడా కేవలం ఉగ్రవాద సంస్థలపైనే దాడి చేసింది. ఏదైతే గత నెలలో జరిగినటువంటి పెహల్గాం సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు కూడా 26 మంది మన భారతీయులు అసూలు బాసారు. సో అసూలు బాసినటువంటి భారతీయులకు ఎవరైతే కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు సింధూరం పోగొట్టుకున్నటువంటి నేపథ్యంలో గతంలో పీఓకేకి సంబంధించినటువంటి ఆక్రంద కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో మహిళల సింధూరాన్ని పోగొట్టుకున్నారు. సో ఆ సింధూరాన్ని మళ్ళా వాళ్ళకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు, ఆ కుటుంబాల్లో ధైర్యాన్ని ఇచ్చేందుకు కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసే దిశగా కూడా అటు ముందుకు తీసుకెళ్లారు. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశారు. అయితే కేవలం అక్కడ ఉగ్రవాద సమస్యల మీదే మనం టార్గెట్ చేసాం. ఎక్కడ కూడా సివిలియన్స్ మీద కానీ పబ్లిక్ మీద కానీ మనం ఇష్యూ చేయలేదు. ఇక్కడ ప్రధానంగా మనం ఒకటే చర్చించుకోవాలి. పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలపై దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదుల మీద టార్గెట్ చేసిన తర్వాత, అక్కడ మోస్ట్ టెర్రరిస్టులు అయినటువంటి 5 మంది మృత్యువాత పడిన తర్వాత ఉగ్రవాదులకి సంబంధించినటువంటి అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పెద్దలు అక్కడ హాజరవడంతో ఒక్కసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ ఏదైతే త్రివిధ దళాల అధినేతలంతా కూడా మండిపడ్డారు. ఇదేంటి ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మాటకే అనుకుంటే ఈరోజు సాక్షాత్తు అక్కడ అంత్యక్రియలు హాజరయ్యి వాళ్ళకి మద్దతు పలకడం పట్ల ఒకవైపు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఏదైతే ఉగ్రవాదులు పోషించేటువంటి దేశం పాకిస్తాన్ అని చెప్పి ఖచ్చితంగా కూడా ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి కూడా ఉగ్రవాద సమస్యలపై మనం టార్గెట్ చేస్తూ ఉంటే పాకిస్తాన్ దాని ప్రతీకార చర్యగా కూడా మన మీద ఏదైతే ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే పాయింట్ ఉందో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఏంటొచ్చు వాళ్ళంతా కూడా ఎల్ఓసి పాయింట్ వద్ద ఉన్నటువంటి రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఇటు ప్రధానమైనటువంటి సివిలియన్స్ మీద వాళ్ళు యాక్షన్ చూపించాడు. వందలాది డ్రోన్ల యొక్క బాంబు పేలులతో ఒకవైపు భయభ్రాంతులు గురి చేశారు. ఇక్కడ ఆర్మీ మీద లేకపోతే బలగాల మీద టార్గెట్ చేస్తుంటే దానికి జవాబుదారితత్వంగా కూడా భారత్ ముందుకెళ్ళేది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి, బలగాల జోలికి పోలేదు, ఆర్మీ జోలికి వెళ్ళలేదు, ఇక్కడ మన కాడ ఉన్నటువంటి ఆర్మీ సెక్టార్లు అయ్యుండొచ్చు వాటి మీదకి వెళ్ళలేదు. ఇక్కడ ప్రధానంగా పౌరులు వద్ద ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఈ యొక్క డ్రోన్లని పేల్చడం, మిస్సైల్స్ని పంపించడం, అదేవిధంగా యుద్ధ విమానాల ద్వారా దాడి చేశారు. సో డ్రోన్ల దాడిని అయితే ప్రతీకార చర్యగా కూడా భారత్ యాంటీ డ్రోన్ దాడిని చేసింది. అదేవిధంగా ప్రతి ఒక్క మిస్సైల్స్ అన్నిటిని కూడా యాంటీ మిస్సైల్స్ దాడి చేసింది. అదేవిధంగా యుద్ధ విమానాలను కూడా యాంటీ యుద్ధ విమానాల యొక్క దాడిని కూడా సక్సెస్ చేసింది. ఇక్కడ ప్రధానంగా లాస్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎల్ఓసికి సంబంధించినటువంటి బార్డర్లో గ్రామస్తులైనటువంటి ప్రజానీకమైనటువంటి సివిలియన్స్ వీళ్ళంతా కూడా చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజు రోజుకి యుద్ధాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, మనం పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రదాడులపై ఉగ్రవాదులు ఉండేటువంటి స్థావరాలపై మనం దాడి చేస్తా ఉంటే భారత్కి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా వరకు కూడా అందరినీ కూడా కలిసివేసేటువంటి సన్నివేశాలుగా ఇటు భారత్ దీన్ని సీరియస్గా తీసుకుంది. అయితే కరాచీకి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి వాటన్నిటిని కూడా పూర్తి స్పాయిల్ చేసేసింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి పోర్టులు అయ్యుండొచ్చు, అదేవిధంగా స్థావరాలపైన, అదేవిధంగా రవల్పిండికి సంబంధించినటువంటి స్టేడియాలపైన వాళ్ళకి వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి గురి చేసే విధంగా పాకిస్తాన్పై భారత్ దాడి దిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. ఇతర దేశాలకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిత్రపక్షమైనటువంటి దేశాలు చైనా అయ్యుండొచ్చు, టర్కీ అయ్యుండొచ్చు, కొన్ని దేశాలతో మంతనాలు జరిపించింది. మరికొన్ని దేశాలతో అమెరికా లాంటి దేశాలతో మాకు భారత్ నుంచి ముప్పు పొంచి ఉంది, వాళ్ళతో మీరు మాట్లాడి ఈ యొక్క యుద్ధాన్ని ఆపివేయాలంటూ కూడా కాళ్ళ బేరానికి వెళ్ళింది. మరోవైపు డబ్బులు చిల్లర
చిల్లర డబ్బులు అడుక్కునే విధంగా ఆ దేశం దిగజారిపోయింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి వ్యవహారం నడుచుకోవాలా, భారత్పై ఇక యుద్ధానికి మేము ముందుకు వెళ్ళము, కాల్పులు విరమణ చేస్తాము, మమ్మల్ని సహకరించాలని చెప్పాల్సింది పోగొట్టి ఒక్కరు పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ చెప్పినట్టు మాట ఒకటైతే, అక్కడున్నటువంటి ఎవరైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే మునీర్ ఉన్నారో ఆయన చెప్పే మాట వేరు. మొత్తానికి హై లెవెల్ మీటింగ్ కొనసాగుతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఒక్కసారిగా ఇచ్చేటువంటి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క సూచనల మేరకు ఆర్మీ అంతా కూడా వేచి చూస్తూ ఉంది. త్రివిధ దళాల బలగాలు పూర్తి స్థాయిలో కూడా యుద్ధం ప్రకటిస్తే పాక్పై 24 గంటల గడవకు ముందే పాకిస్తాన్ని ప్రపంచ చిత్రపటంలో తుడిచివేసే విధంగా కూడా యావత్తు బలగాలంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది రవి. రైట్ థ్యాంక్ యూ నరేష్. మొత్తానికి అక్కడ ఈరోజు జరగబోయేటటువంటి మోదీ నివాస్లో హై లెవెల్ మీటింగ్లో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోపక్క త్రివిధ దళాధిపతులు, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే అంటే ఒక విధంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి